ఏంటంటే ఈయన పెట్టుకున్న వాళ్ళలో 300 మంది కొత్త బ్యాచ్. వాళ్ళకి రాజకీయాలు తెలియవు, ఇంత పెద్ద రాజకీయాలు తెలియవు. ఇప్పుడు మీరు బొత్స సత్యనారాయణ, తర్వాత గుడివాడ అమర్నాథ్, అంబటి రాంబాబు, ఇట్లాంటి వాళ్ళు ఎందుకు మాట్లాడతారు? ఎంతమంది ఎంపీటీసీలు ఉన్నారు, ఎంతమంది ఎంపీపీలు ఉన్నారు, ఎంతమంది జిల్లా పరిషత్ చైర్మన్లు ఉన్నారు, ఎంతమంది మున్సిపల్ చైర్మన్లు, కమిషనర్లు, మేయర్లు ఉన్నారు, మున్సిపల్ చైర్పర్సన్స్, ఎవరు వాళ్ళందరూ ఏమైపోయారు? అంటే రాజకీయంగా ఈయన చేసిన అతిపెద్ద తప్పు ఏంటంటే సామాజిక సమీకరణాల రీత్యా బీసీలకు ఇవ్వాలి ఈ లెక్కలు ఎక్కువ వేసుకుని పార్టీ లాయల్టీ, రాజకీయ లాయల్టీ కాకుండా వ్యక్తుల లాయల్టీ ఉన్న వాళ్ళకి ఇచ్చేశారు. వాడికి ఎవ్వడికి ఈ రాజకీయము తెలియదు, ఈ వ్యవహారం తెలియదు. దాంతో ఏమైపోయింది, ఇప్పుడు మీరు తెలుగుదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రాజకీయం కోసమే పరితపిస్తారు, పడి చేస్తారు, పదే పదే మాట్లాడుతుంటారు వాళ్ళందరూ. ఈయన దగ్గర ఉన్న వాళ్ళల్లో ఏందయ్యా అంటే ఏదో ప్రభుత్వ ఉద్యోగం చేసినట్టు ఫీల్ అవుతారు. ఆయన టైంలో ఉద్యోగం వచ్చింది, మా కార్పొరేషన్ పదవి వచ్చింది, డైరెక్టర్గా వెలిగాం, కారు ఇచ్చారు, జీతం తీసుకున్నాం, హ్యాపీ. మేము జగన్కే ఓటేస్తాం. ఆడ ఓటేయడం కోసం డైరెక్టర్. అదే ఇప్పుడు తెలుగుదేశం తరఫున డైరెక్టర్ చూడండి, 50 మందిని పోగేసుకురాగలరు. అంటే ఇది 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న పార్టీ. వీళ్ళకి మొదట్లో అట్లాంటి ప్రాబ్లమ్స్ పడిపోయారు. వీళ్ళకి వచ్చేటప్పటికి ఇంకోటి ఏంటంటే గ్రౌండ్ ట్రైనింగ్ సెంటర్స్ లేవు వీళ్ళకి. ఎన్నికలకు ముందు వర్క్ షాప్లు ఇవన్నీ పెట్టారు, 3-4 వర్క్ షాపులు నిర్వహించారు, అందరినీ పిలిచి మాట్లాడారు, స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి క్లాస్ తీసుకున్నారు. ఎలా ప్రచారం చేయాలి బిగినింగ్ ఇప్పుడు మీరు చూడండి, ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం నడుస్తుంటారు. సీనియర్లు జూనియర్లు ఇంటరాక్ట్ అవుతుంటారు, కార్యకర్త నాయకుడు ఇంటరాక్ట్ అవుతుంటారు. కార్యకర్త ధైర్యంగా